ప్రైజ్ చింటూ. ప్రైజ్ భాష గారు. ఏం డల్ గా ఉన్నావు? భాష గారు నేను ఎంత చేసినా నాకు మేలు కలగట్లేదు భాష గారు. మేలు కలగటం లేదా? బైబిల్లో ఇలా ఉందిరా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనంలో మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం అని చెప్తుంది. కాబట్టి మరి దేవుని దగ్గర నీ పాపాలను ఒప్పుకున్నావా? ఒప్పుకోలేదు భాష. ఒప్పుకోలేదు. ఒప్పుకొని చూడు, నీకు మేలు కలుగుతుంది. మనం చేసే పనులన్నింటిలో కూడా మనకు ఆశీర్వాదం వస్తుంది. బైబిల్లో కూడా యాకోబు భార్య రాహేలు ఉందిరా. రాహేలు వాళ్ళ నాన్న ఇంటి దగ్గర నుంచి వస్తా వస్తా ఒక విగ్రహాన్ని తెచ్చుకుంది, దొంగిలించింది. వాళ్ళ నాన్న యాకోబుని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని పారిపోవచ్చు కదా, మా ఇంట్లో విగ్రహాన్ని ఎందుకు నువ్వు దొంగతనం చేసుకొచ్చావు అంటే, అప్పుడు ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు చచ్చిపోతారని చెప్పాడు యాకోబు. కానీ రాహేలు తన దగ్గర ఉందని ఒప్పుకోలేదు. చివరికి ఏమైందో తెలుసా? చూడండి, శారా, రిబ్కా, లేయా వీళ్ళంతా కూడా కానాన్లో సమాధి చేయబడితే రాహేల్ ఒక్కటే ఎఫ్రతా మార్గంలో సమాధి చేయబడింది. కానాన్ చేరలేకపోయింది. తన జీవితంలో ఆ మేలు జరగకుండా ఉండటానికి కారణం చిన్న దొంగతనమే. కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో మేలు జరగకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఎక్కడైనా తప్పులుంటే ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. సరేనా?